మా పాపకి ఈవినింగ్ స్నాక్స్‌లోకి బెల్లంతో బిస్కెట్‌లు అయితే చేస్తున్నాను. పద్దాకడ బయట నుంచి కొనుక్కొచ్చి పిల్లలకు పెట్టే కంటే మన చేత్తో మనం చేసుకొని పెట్టుకుంటే మంచిది కదా! బెల్లం అయితే ఇంత క్వాంటిటీ అని ఏముండదనమాట. మనం ఎంత స్వీట్‌నెస్ తింటామో అంత స్వీట్‌నెస్ బెల్లం అయితే తీసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకొని ఇలా స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 కప్పులు గోధుమ పిండిలో ఒక అర కప్పు నెయ్య, ఇంకా మనం ముందుగా కరగపెట్టుకున్న బెల్లం వాటర్ పోసేసుకొని పిండంతా ఒకసారి కలిసేంత వరకు ఆ బెల్లము, ఆ నెయ్య మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలిపేసేసుకొని కాచి చల్లార్చిన పాలైతే కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేసేసుకుని 1 ఇంచు మందంతో అయితే చపాతీలా చేసేసుకుని మన వాటర్ బాటిల్ మూతలు కానీ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మంచిగా కట్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా అలా మొత్తం చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఇంకా సిమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి. అవి చల్లారే కుందికి క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఇంట్లో చేసుకున్నాం కాబట్టి పిల్లలకు మంచిగా పెట్టుకోవచ్చు. మీరైతే మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.